రైట్ రైట్ ఒక్కసారి వరి ఫస్ట్ టీవీ అయితే ఈ పోలింగ్ రిజల్ట్స్ పైన ఈరోజు వచ్చిన రిజల్ట్స్ పైన వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడారని ఏం మాట్లాడారో చూద్దాం. జరుగుతా ఉన్న దొంగ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరి ఈరోజు ఈనాడు పత్రిక ఒకసారి ఉదయాన్నే చూస్తే వారు రాసిన టైటిల్స్ సబ్ టైటిల్స్ ఒకసారి చూస్తే ఉత్కంఠకు పడనున్న తెర అంట, నువ్వా నేనా అంట. లోకేష్ గారి స్టేట్మెంట్, ప్రజాస్వామ్యం నిలబడింది అంట. ఎవరిని నమ్మించడానికి ఈ మాదిరి రాతలు రాస్తా ఉన్నారు? అసలు ఓటింగ్ జరిగింటే కదా అక్కడ మీరు ఈ మాదిరి రాతలు రాయాల్సింది. జరిగిందే దొంగ ఓటింగు, దానికి మళ్ళా ఉత్కంఠ, దానికి మళ్ళా నువ్వా నేనా, దానికి మళ్ళా ప్రజాస్వామ్యం నిలబడింది అంటే మీ ఉద్దేశము దొంగ ఓటింగ్ జరిగిందన్న విషయం పులివెందుల మండల ఓటర్లకో లేక ఎంతో వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించిన ప్రజలకో మాత్రమే తెలుసు, రాష్ట్రంలోని మిగతా జిల్లాల వాళ్ళకు తెలియదు కదా. మన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని రాష్ట్రమంతా ఏదో నిజంగానే ఓటింగ్ జరిగింది, ఆ ఓటింగ్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది అని చెప్పి మభ్యపెట్టచ్చు అని చెప్పి ఈ మాదిరి రాతలు రాయడము ఎంత అనైతికం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇది అనైతికం కాదా? అనైతికల్ కాదా? ఇది దొంగ ఓటింగ్ జరిగిందన్న విషయం మొత్తం స్పష్టంగా అందరికీ అర్థమైంది. అయినప్పటికీ మీరు ఈ మాదిరి రాతలు రాస్తా ఉన్నారంటే మీ న్యూస్ పేపరు మీ ఛానల్ ఎంత అనైతికలో ఒకసారి రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంక్షేమ పథకాలతో పాటు ఒక పక్క కడప రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది. మరి కడపలో కూడా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ప్రతిసారి వరాలు కల్పించడం, పులివెందలు కూడా మేము అభివృద్ధి చేశాం. ప్రజలకు కూడా అర్థమైపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం తన కుటుంబ సభ్యుల్ని హతమారుస్తారు. సొంత చెల్లి పరిస్థితి, తల్లి పరిస్థితి, సునీతమ్మ గారి పరిస్థితి తెలుసు. మరి అదేవిధంగా పులివెందుల ప్రజల కోసం ఏ రోజు అసెంబ్లీకి వచ్చి పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడలేదన్న విషయాన్ని కూడా ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలు నమ్మకంతో ఈ మంచి ప్రభుత్వానికి సహకరించి ఎన్డీఏ కూటమి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మా పులివెందులు కూడా బాగుపడుతుందని సంపూర్ణ నమ్మకంతో ఈరోజు ఓటేసి అఖండ మెజార్టీతో ఈరోజు గెలిపించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నామినేషన్లు వేయడమే ప్రజాస్వామ్యబద్ధం. ఎందుకంటే ఒంటిమిట్టలో 11 నామినేషన్లు పడ్డాయి, మరి పులివెందుల జెడ్పీటీసీకి 11 నామినేషన్లు పడ్డాయి. అక్కడే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతున్నాం అనేది ప్రజలకు ఒక నమ్మకాన్ని కుదిరిచ్చాం. మరి ఈరోజు ఒక సాక్షి ఛానల్లో తప్ప ఏ ఛానల్లో చూసినా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కోరుకున్న విధంగా ఈరోజు మెజార్టీ తెచ్చినందుకు కూడా ప్రజలకు మరి కార్యకర్తలకు అదేవిధంగా సమిష్టిగా ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకులు సమిష్టిగా ఈరోజు మేమందరం పనిచేసాం. వారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇందాక రాంప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్లు మరి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఇది ఒక గిఫ్ట్ అనే విషయం తెలియజేస్తున్నాం. దగ్గరలో కడప స్వీప్ అవుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఇక్కడ బీటెక్ రవి గారు మరి నిన్నటి రోజున బీటెక్ రవి గారిని ఏ విధంగా అవమానపరిచారో కూడా మనం చూసాం. పెద్దలంటే గౌరవం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవం లేదు. ముసలాయన అంటారు. వాళ్ళ పార్టీలో ఎంతమంది ముసలి వాళ్ళతో రాజకీయం చేసిస్తున్నారు. మరి ఎలాంటి వారు కావాలి? కూనీ కోరలే కావాలా, గొడ్డలతో చంపే వాళ్ళే కావాలా, బెదిరించే వాళ్ళే కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి? మేం తెలియజేసేది ఒక్కటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఓటింగ్ జరగటం వల్ల ఓటింగ్ జరిగింది. ప్రజలు కూడా సంపూర్ణమైన నమ్మకంతో పులివెందుల్లో సుమారుగా 6,052 ఓట్లు ఇప్పటికే మెజార్టీ ఉన్నాం. మరి ఒంటిమిట్టు కూడా సుమారుగా 4,000 చిల్లర మెజార్టీతో ఉంది. 2 భారీ మెజార్టీతో మేము గెలిచినందుకు కూడా మరి ప్రతి ఒక్కరికి పులివెందుల ఒంటిమిట్టు నాయకులకు మరి ఇక్కడ సహకరించిన మరి జమ్మలమడుగు ఎమ్మెల్యే గారు కావచ్చు, చైతన్య రెడ్డి గారు, భూపేష్, మరి వాసు గారు, ఓ పక్క మాధవిరెడ్డి గారు, ప్రతి ఒక్కరం బాధ్యతగా తీసుకొని ఇంటింటికి వెళ్ళి మేము ప్రచారం చేశాం. మరి ఆ ప్రచారంలో మేము చేసిన సూపర్ 6 పథకాల గురించి కూడా ప్రజలకు బాగా వివరించాం. చాలా సంతోషంగా ఉంది. జై హింద్, జై తెలుగుదేశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పం మున్సిపాలిటీ గెలిచినప్పుడు ఇది రివెంజ్ అనుకోవచ్చా? పులివెందులు జెడ్పీటీ మాకు ఎవరి మీద రివెంజ్ లేదు. మేము ఏ రోజు వైనాట్ 170 అని లేదు, వైనాట్ కుప్పం అని లేదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ ఎలక్షన్ జరిపించాం. ప్రజాస్వామ్యబద్ధ 1 సంవత్సరం నుంచి మేము ఏం పరిపాలన చేశాం,
సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇచ్చాం, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి తీసుకెళ్లామో, భవిష్యత్తు ముఖ్యంగా దీంట్లో మహిళలు యువత ముందుకొచ్చి ఓటేశారు. ఎందుకంటే ఈరోజు పరిశ్రమలు తీసుకొస్తున్నారు యువగల మధ్యనేత నారా లోకేష్ బాబు గారు. మరి ఈరోజు వాళ్ళు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు కావాలి కాబట్టి ఈరోజు పరిశ్రమలు ఇక్కడికి వస్తున్నాయి. అగ్రికల్చర్ సెక్టర్, హార్టికల్చర్ సెక్టర్ అన్ని విధాలుగా ఈరోజు అభివృద్ధి జరుగుతుందంటే ఎన్డీఏ కూటమిలో మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతుందన్న సంపూర్ణమైన నమ్మకంతో ఈరోజు ఓటేశారన్న విషయం తెలుసు. ఇక్కడెక్కడ పులివెందల్లో మీ చరిత్రలో చూశారు. ఇక్కడ పులివెంద చరిత్రలో స్థానిక ఎన్నికల్లో చీనాకాయలు అమ్మితే పర్సెంటేజు, అరటికాయలు అమ్మితే పర్సెంటేజు, చికెన్కి పర్సెంటేజ్, కోడిగుడ్లకు పర్సెంటేజ్, ఇలా ప్రజల్ని ఏ విధంగా భయభ్రాంతం చేసి పిండి పిప్పి పీడిచ్చారో ప్రజలందరికీ తెలిసి ఒక్కసారిగా ఈసారి కూడా మనం వైసీపీకి ఓటేస్తే మన జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. ఇప్పుడున్న ఈ మంచి ప్రభుత్వానికి మనం సహకరించాలని ప్రజలు సంపూర్ణమైన నమ్మకంతో మాకు ఓటేశారు. ఏ విధంగా అయితే ఓటేశారో అదే నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం. వాళ్ళు చెప్పిన సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత సమస్యలు పరిష్కారం చేస్తామన్నాం, ఖచ్చితంగా పరిష్కారం చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మంత్రి సవిత మాట్లాడుతూ ఎన్నో రోజుల ఉత్కంఠ అక్కడ కంప్లీట్ గా ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. మేము అక్కడ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే నామినేషన్లు పడ్డాయో అప్పుడే అర్థమైపోయింది ప్రజాస్వామ్యం అంటే ఏంటి అనేది. ప్రజాస్వామ్యం అనేది నామినేషన్ వేసిన రోజే బ్రతికింది. అంతకంటే ముందు నామినేషన్ వేసే పరిస్థితి లేదు. ఒక్కరంటే ఒకరే వేసేవారు, ఆ ఒక్కరే గెలుపొందేవారు, ఏకగ్రీవంగా జరిగిపోయేది. కనీసం ఓటర్లకి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కూడా లేదు. బ్యాలెట్ పేపర్ అంటే తెలియదు, బ్యాలెట్ బాక్స్ అంటే తెలియదు, ఓటర్లు వెళ్ళి ఓటు వేసే పరిస్థితి లేదు. కానీ అటువంటి పరిస్థితి నుంచి నోటిఫికేషన్ రాగానే 11 మంది పులివెందులలో, 11 మంది ఒంటిమిట్టలో నామినేషన్ వేసిన రోజే ప్రజాస్వామ్యం బతికింది అని చెప్పి తను మాట్లాడుకొచ్చారు. మరోవైపుగా జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటల్ని కూడా ఉద్దేశిస్తూ కోట్ చేస్తూ ఏకంగా తమ కుటుంబ సభ్యులనే చంపేటువంటి తీరుని మనం గతంలో చూసాం. రైట్ పులివెందులకు సంబంధించి జెడ్పీటీసీగా గెలిపినటువంటి మారెడ్డి లతారెడ్డి ఎన్నికల్లో గెలిచినటువంటి ఆ సర్టిఫికేట్ ని తీసుకున్నారు ఆ ఎలక్షన్ అధికారి నుంచి. మనం చూస్తున్నాం మారెడ్డి లతారెడ్డి విజయడంకాలు మోగించి అక్కడ అద్భుతమైనటువంటి మెజారిటీతో టీడీపీ జెండాని రెప్పరెప్పలాడించారు. ఫ్యాన్ పార్టీకి చుక్కలు చూపించారు. జగన్ కంచుకోట, జగన్ అడ్డా అనేటువంటి ఆ పేర్లని పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టారు. టీడీపీ జెండాని రెప్పరెప్పలాడించి చంద్రబాబు అడ్డాగా మార్చేశారు. సో ఒకప్పుడు ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా కూని అయ్యేది, ప్రజాస్వామ్యం లేకుండా పోయేది అనేటువంటి పరిస్థితులు ఉండేవి అని టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. సో మారెడ్డి లతారెడ్డి ఆ ఎన్నికల పోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆర్టీవీతో మాట్లాడుతూ తన విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. నేను కేవలం మెజార్టీ మాత్రమే చూస్తాను, గెలిపోవటములు కాదు, నాకు మెజార్టీ ఎంత వస్తుందనే వరకు మాత్రమే నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను రకంగా తను మాట్లాడుకొచ్చారు. సో ఎన్నేళ్ళ ఉత్కంఠ జగన్ కి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున పోరాటాన్ని కొనసాగించింది ఆ కుటుంబం. బీటెక్ రవి అంటేనే చాలా పెద్ద ఎత్తున ఆయన అక్కడ ఆ పులివెందుల పరిసర ప్రాంతాల్లో పులివెందులలో టీడీపీ జెండాకి కొంత ఆయన అక్కడ ఆసరగా బాసరగా నిలిచారు. టీడీపీ జెండా అంతో ఇంతో అక్కడ ధైర్యంగా ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు, ఎన్నో ఆసక్తికర పరిణామాలు ఇవన్నిటిని దాటుకొని అక్కడ టీడీపీ జెండాని కాపాడుకున్నారు. టీడీపీ కార్యకర్తలకి, టీడీపీ నాయకులకి వెన్నుదన్నుగా నిలబడ్డారు. అక్కడ అధినేత చంద్రబాబు ఆశీస్సులతో బీటెక్ రవి చాలా పెద్ద మొత్తంలోనే జగన్ కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. చివరాఖరిన తన సతీమణి ఈ రోజు ప్రజాప్రతినిధిగా టీడీపీ జెండాని జడ్పీటీసీగా పులివెందులని కైవసం చేసుకున్నారు. అయితే సవిత మాట్లాడిన మాటలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. సో ఇక్కడ కోడిగుడ్డికి అమ్మాలన్నా దానికో పర్సెంటేజ్ అట, చికెన్ అమ్మాలన్న దానికో పర్సెంటేజ్, వైన్ షాప్ లో పర్సెంటేజ్, ప్రతి చోట అక్కడ ఒక వ్యాపారం చేయాలంటే పర్సెంటేజ్ పరిస్థితుల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించి ఇప్పుడు పులివెందుల ప్రజలు మొత్తం కూడా స్వేచ్ఛ పీల్చుకుంటున్నారు. స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే పార్టీ 5 సార్లు ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ఒక పార్టీ కనీసం డిపాజిట్ కూడా రాలేదంటే ఒకసారి ఆలోచించాల్సిందే. కంప్లీట్ గా వాష్ అవుట్ అయిపోయింది టీడీపీ, కంప్లీట్ గా వాష్ అవుట్ చేసింది. ఇటువైపుగా ఒంటిమిట్ రిజల్ట్స్ కూడా మరొక హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ రిజల్ట్స్ బయటకు రాకపోతున్నాయి. వెరీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా మీకు ఆర్టీవీ రిజల్ట్స్ అనౌన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆర్టీవీ మాత్రమే ఎక్స్క్లూజివ్ రిజల్ట్స్ మీకు అందిస్తోంది. సో 7,814 ఓట్లు, 7,814 ఓట్లలో అంటే 10% వస్తే డిపాజిట్ వచ్చినట్టు, అంటే మినిమం 700 పైచిలకు ఓట్లు వస్తే కనీసం డిపాజిట్ దక్కినట్టుగా భావించాలి. కానీ కనీసం 700 ఓట్లు కూడా రాలేదు వైసీపీకి. 683 ఓట్లకే పరిమితమైంది. డిపాజిట్ గల్లంత అయిపోయింది, డిపాజిట్ కుప్పకూలిపోయింది. కనీసం
ఒక అక్కడ మెజారిటీ పక్కన పెట్టండి, కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది ఫ్యాన్ పార్టీ. అంటే అక్కడ చాలా ఒక గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది వైసీపీ అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపుగా రైట్ సైడ్ చూడండి, ఒంటిమిట్టకు సంబంధించిన రిజల్ట్స్ కూడా ఉన్నాయి. ఒంటిమిట్టలో టీడీపీ 3511 ఓట్ల మెజారిటీతో దూసుకెళ్తోంది. టీడీపీకి 4632 ఓట్లు పోలైతే వైసీపీకి 1121 ఓట్లు పోలయ్యాయి. మేబీ ఇక్కడ వాళ్ళు మరి ఇక్కడైనా డిపాజిట్ దక్కించుకుంటారు చూడాలి. ఇక్కడ వైసీపీ గెలుపు పక్కన పెట్టండి, వైసీపీ సెకండ్ స్థానం పక్కన పెట్టండి, కానీ డిపాజిట్ దక్కించుకుంటుందా అనే రకంగా కూడా మనం మాట్లాడుకుంటామంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితికి ఒక వైసీపీ అక్కడ ప్రజల్లో దిగజారిపోయిందో అర్థమవుతోంది. సో ఒక గడ్డు పరిస్థితిని, చాలా దుర్లభమైనటువంటి ఒక పరిస్థితిని ఇప్పుడు వైసీపీ అక్కడ ఎదుర్కొంటున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఏదేమైనా వైసీపీకి కంప్లీట్ గా పులివెందుల ప్రజలు ఇక మీరు వద్దు మాకు అన్నట్టుగా పక్కన పెట్టేశారు. కొన్ని ఏళ్ల రాజకీయ చరిత్రకి ఫుల్ స్టాప్ పెట్టారు. రాజకీయ చరిత్ర ఏకంగా పుస్తకాన్ని తిరగరాశారని చెప్పాలి. 1996 నుంచి 2004 వరకు వైసీపీ జెండా మాత్రమే కనిపించే చోట ఇప్పుడు టీడీపీ జెండా రెపరెపలాడుతోంది. టీడీపీ జెండా రెపరెపలాడుతోంది. సో 6,052 ఓట్లతో అక్కడ టీడీపీ గెలుపొందింది. ఒంటిమిట్ట రిజల్ట్స్ కూడా ఫస్ట్ రౌండ్ రిజల్ట్ వెలువడింది. అయితే 10,000 ఓట్లకి ఒక రౌండ్ చొప్పున రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. దాంట్లో ఇప్పటికే పులివెందుల జెడ్పీటీసీ విన్నింగ్ కన్ఫర్మ్ అయింది. టీడీపీ అక్కడ విజయడంకా మోగించింది. మీరు మళ్ళీ దానికి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒంటిమిట్టలో కృష్ణారెడ్డికి మొదటి రౌండ్ లో 4632 ఓట్లు పోలయ్యాయి. సో వైసీపీ అభ్యర్థి ఇరగన్ రెడ్డి సుబ్బారెడ్డికి 1121, అంటే దాదాపుగా 3000 ఓట్ల మెజార్టీతో 3511 ఓట్ల మెజార్టీతో టీడీపీ విజయడంకా మోగిస్తోంది. సో ఇక్కడైనా కనీసం మరి డిపాజిట్ దక్కించుకుంటుందా వైసీపీ పార్టీ చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో వైసీపీ పార్టీ మొదలైన నాటి నుంచి కూడా కేవలం అక్కడ వైసీపీ జెండా మాత్రమే ఎగురుతూ ఉన్నాయి. అటువంటి ఒక రాజకీయ సినారియో నుంచి ఇప్పుడు డైరెక్ట్ గా టీడీపీ జెండా రెపరెపలాడబోతోంది ఒంటిమిట్టలో కూడా అనేది మాత్రం అక్కడి ప్రజల్లో చాలా ఉత్కంఠభరితంగా ఆసక్తిగా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎస్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్న కృష్ణమోహన్, పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి టీడీపీ జెండా పాతింది, గెలిచింది, నిలబడింది. ఆ జగన్ అడ్డా అనేటువంటి పరిస్థితి నుంచి టీడీపీ అడ్డా ఇది మా గడ్డ అనే రకంగా పరిస్థితి దారితీశాయి. ఇప్పుడు ఒంటిమిట్ట కూడా దాదాపుగా అటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఒంటిమిట్టలో కూడా 3511 ఓట్ల మెజార్టీతో టీడీపీ చాలా వేగంగా సైకిల్ దూసుకు వెళ్తోంది. ఇక్కడ కూడా ఎలా చూడాలి? ఇప్పుడు పులివెందుల సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి అక్కడ? ఇప్పుడే పులివెందుల డిక్లేర్ అయింది కాబట్టి దాదాపుగా నాకున్న సమాచారం ప్రకారం 420 ఓట్లు మాత్రమే వైసీపీకి పోలయ్యాయి. టీడీపీకి 6200 వరకు ఓట్లు పోలయ్యాయి. అఫీషియల్గా కొంత రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. 420 ఓట్లు మాత్రమే వైసీపీకి వచ్చిన పరిస్థితి. కాంగ్రెస్కి ఒకవేళ ఉంటే 40-60 ఓట్ల వరకు వచ్చి ఉండొచ్చు అనేది ఇప్పుడు అఫీషియల్గా కొంత సమాచారం రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. పులివెందుల అభ్యర్థి అఫీషియల్గా కూడా డిక్లేర్ చేయబోతున్నారు. మరి కాసేపట్లో ఆ ప్రక్రియ జరగబోతుంది. వైకాపా శ్రేణులు పూర్తిగా కూడా నుంచి అక్కడ మాట్లాడే పరిస్థితులు అయితే ఎవరూ లేరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన పాపాలు కూడా పోలేదు. మరోవైపు ఒంటిమిట్టకి సంబంధించి కూడా ఒక పెద్ద బ్రేకింగ్ ఉంటుంది. మొదటి రౌండ్ లోనే ఇప్పటికే 3500 ఓట్లు మెజార్టీతో టీడీపీ అభ్యర్థి అక్కడ ఉన్నారు. దాని దిశగానే ఇప్పుడు కృష్ణమోహన్ 400 ఓట్లు అంటున్నారు, 400 పైచీలకు ఓట్లు అంటున్నారు కేవలం వైసీపీకి. డిపాజిట్ లో సగం కూడా నాకు తెలిసి 7814 ఓట్లు పోలయ్యాయంటే 780 ఓట్లు 10% ఓట్లు వస్తే డిపాజిట్ దక్కినట్టు. కనీసం డిపాజిట్ లో సగం కూడా రాలేదనంటే ఇంత ఒక దీనమైనటువంటి పరిస్థితికి వైసీపీ నెట్టబడిందా? అసలు వైసీపీ ఇంత ఘోరాతిఘోరమైనటువంటి పరాజయాన్ని మొదటిసారిగా నాకు తెలిసి అక్కడ చవి చూసింది. ఎలా చూడాలి? దీనికి ఏ కారణాలు అయి ఉంటాయి? ఏ అంశాలు తోడ్పాటు అందించి ఉంటాయి వైసీపీ ఇంత ఘోరమైనటువంటి ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? అంటే ఓటర్లు వచ్చిన పరిస్థితి కావచ్చు, లేకపోతుంటే ప్రజలు అంటే ఈ 1 సంవత్సర కాలంలో టీడీపీ కూటమి
అక్కడ పులివెందుల మీద చాలా కాలంగా దృష్టి పెడుతూ వచ్చింది. అక్కడ రైతులకున్న వాటర్లు కావచ్చు, చెరువులకు సంబంధించిన కొంత నీటి సదుపాయాలు అందించడం కావచ్చు, కొంత భూములకు సంబంధించిన అక్కడ పెండింగ్లో ఉంటే దాన్ని క్లియర్ చేయడం కావచ్చు, వీటన్నిటికీ కూడా క్లియర్గా వాళ్ళని మాట్లాడే ప్రయత్నం అయితే, వాళ్ళని మెప్పించగలిగే ప్రయత్నం అయితే చేసినట్టుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 6,200 ఓట్లు ఈరోజు పెరిగినాయి అంటే దాని అర్థం చాలా క్లారిటీగా ఉంది. సో అటువంటి పరిస్థితులు డెఫినెట్గా ఉన్నాయి కాబట్టి 6,200 కేవలం వైసీపీకి 420 ఓట్లు. అయితే ఇదే వ్యవహారం మీద ఇప్పుడు అవినాష్ కూడా మాట్లాడుతున్నారు. అవినాష్ కూడా దొంగ ఓట్లతో ఓట్లు వేశారు, దొంగ ఓట్లని వేసుకుని గెలిచారు అనేది వాళ్ళ ఆరోపణ. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా క్లియర్గా చెప్పిన పరిస్థితి, పోలీసులు తర్వాత మిగతా నాయకులందరూ కూడా అక్కడ చేసిన పరిస్థితి మీద. అయితే ఇదే దీని మీద టీడీపీ నేతలు ఒకటే చెప్తున్నారు, ఓకే నువ్వు చెప్తున్నట్టుగా నువ్వు ఏదైతే డిమాండ్ చేసావో, ఏదైతే ఛాలెంజ్ చేసావో, పులివెందులకి మీరు రాజీనామా చేయండి, పులివెందుల ఎలక్షన్ని